చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అరే రామయ్య, సూపర్ గెటప్. రండి ఆంటీ, రండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? రండి. చూసావా బామ్మ మీ మడిచిన కోడల్ని? ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మడిచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. సరే సరే, అక్కడ కృష్ణ ఏం చేశాడు? తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారో అడగండి. అదే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 58301552. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడిగో మాటలోనే వచ్చాడు. రేయ్, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని. ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు. నువ్వు అగ్రహారంలో చేరి వెన్న లాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను. కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళకు నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను. లేదంటే అక్కడికొచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని. ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా. ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరూ కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను. చివరిగా మీ నాన్నని సంతోషపెట్టడానికి ఆయన వల్ల బలైపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేనొచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక ఇంతకాలానికి నిన్ను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది. అది వాళ్లలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, మీరు ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంటికి రావాలి. ఆయన్ని క్షమించారని చెప్పాలి. ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీ కోసం వస్తాను బాబు. ఆవిడొస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలో నేను ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసారు. రండి రండి, మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే వాకిట్లో నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి. అన్నీ అరేంజ్ చేశాను. ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి
మీ అమ్మాయిని ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో. అక్కడ చూసాట. మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీద ఉన్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ళ నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికొచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు ఉంది. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి? స్టిల్ సరిపోవాలి చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు. బాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది. రాబాబు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. వీల్లేదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వెలా నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఇందుకా నువ్వు అక్కడికి వెళ్ళింది? అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికే పెళ్లి కూతురే ఇక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నాన్న మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేసావా? విసిరి లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగమని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే నీ కుటుంబమే నన్ను కోడలిగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరూ చూసుంటారు, కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్ళకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా? వస్తాను. రామ గాయత్రి, నీ పెళ్లి వల్ల ఈ ఇల్లు ఎంత కలకలాడుతుందో చూసావా? మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు తెలుసా? లోపలికి వెళ్ళి చూడు. నాన్నా, అమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు చేరుతాయని చెప్తారు. నిన్ను కన్నందుకు ఒక కుటుంబానికి నేను చేసిన పాపం నుంచి విముక్తి పొందాను. అందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ తల్లిని ఆశీర్వదించు. నా కళ్ళకు మీరు లేవండి, లేవండి. ఇప్పుడు నేను కాళ్ళకి నమస్కరించింది నా కూతురు కదమ్మా, నన్ను కన్న తల్లికి. అవునమ్మా, ఇప్పుడు నేను పునర్జన్మ ఎత్తాను నీ వల్ల. మీ అమ్మ కూడా అంది, ఏమండి అమ్మాయితో ఒక మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసేమే అని. అందుకు నేను అన్నాను, నా సంతోషమే తన సంతోషం, నా మాట వేరు కాదు తన మాట వేరు కాదు అని. ఏమ్మా, నేను చెప్పినట్లు తప్పులేదు కదా? తమ్ముడు, నీ ఇంటర్వ్యూ కోసం వచ్చారట, రండి. నమస్కారం సార్, జెమినీ టీవీ నుంచి వచ్చాం. మీ ఇంటర్వ్యూ కావాలి. నేనేం చెప్పగలను? దీనంతటికీ కారణమైన కృష్ణ రావయ్యా. అన్నిటికీ కారణం ఈ కృష్ణే. అతన్నే ముందు ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంట్లో జరగబోయే పెళ్లికి మీరే కారణం అంటున్నారు, దానికి మీరేం చెప్తారు?
ఎవరికీ సంబంధం లేకున్నా ఇద్దరినీ ఒకటి చేసిందే కృష్ణ. రేపు పెళ్లిలో చూడండి, అన్ని పనులు దగ్గరుండి అతనే చూసుకుంటాడు. మీ అందరికీ నా నమస్కారం. ఇది 2 సంగీత కుటుంబాలు ఒకటవుతున్న తరుణం. ఈ సంగీత వేదికకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కర్ణాటక సంగీత విమర్శకుడైన శ్రీ వెంకటాచలం గారి ఇంటి పెళ్లి సందడి. ఇక పెళ్లి కూతురు ఎవరనేది మీకు బాగా తెలుసు. వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గాయత్రి, పెళ్లి కొడుకు చిరంజీవి శివబాలు. పెళ్లి కొడుకు అని చెప్పడం కంటే మా సంగీత ప్రపంచానికే ముద్దు బిడ్డ నాలి. వధూవరులను ఆశీర్వదిస్తూ కచేరీ ప్రారంభిద్దాం. రెడీ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది. అరేరే, పెళ్లి కొడుకేంటి వేదిక మీదకి వచ్చేస్తున్నాడు? నా గురించి ఏమన్నా గొప్పగా చెప్పబోతున్నాడా ఏంటి? సరే బాబు, చెప్పు చెప్పు. ఏంట్రా వీడు పెళ్లి కొడుకై ఉండి పెళ్లి కూతురు పక్కన ఉండకుండా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడు? అలవాట్లో పొరపాటు అనుకుంటున్నారా? గతం తాలూకు బాకీ ఒకటి మిగిలింది, ముందు అది తీర్చాలిగా. రేపటి నుంచి నేను మిస్టర్ వెంకటాచలం అల్లుణ్ణి కాబోతున్నాను. అంతకు ముందే శంకర శాస్త్రి గారు కొడుగ్గా నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. 18 సంవత్సరాల క్రితం ఇదే వెంకటాచలం ముందు తనొక మంచి గాయకుడిగా నిరూపించుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను మీరంతా ఒక మంచి గాయకుడిగా అంగీకరించారు. కానీ మిస్టర్ వెంకటాచలం, కఠినంగా విమర్శించే శ్రీ వెంకటాచలం గారు నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకోవడమే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాను. మా నాన్న సాధించలేకపోయిన ఆ వెంకటాచలం ప్రశంసను నేను సాధించాలి. నన్ను మంచి గాయకుడిగా ఆయన ఒప్పుకుంటేనే కదా నేను ఆయన అల్లుండని గర్వంగా చెప్పుకోగలను. నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకునే వరకు ఆయన కూతురి మెళ్ళలో నేను తాళి కట్టను. కన్న కూతురి పెళ్లి సమస్య అవుతుందని తన పద్ధతిని మార్చుకోరు. వెంకటాచలం కదా, నా పాట మీదే ఆమె జీవితం ఆధారపడి ఉంది. వాళ్ళను విడదీయకండి ప్లీజ్. సంగీతంలో ఒక చిన్న తప్పును కూడా ఓర్చుకోలేని మీరు వాళ్ళను విడదీశారంటే మీరు మీ మనస్సాక్షికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల సంతోషానికి విలువివ్వని బిడ్డలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడితను. వాళ్ళను విడదీయకండి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయమని నన్ను ఎంతమంది ప్రాధాయపడ్డారో తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి దేనికోసం ఎవరి కోసం ఏది అడిగింది లేదు. మీ అమ్మాయి కోసం మొట్టమొదటిసారిగా అతను నటించాను. 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా భార్య బిడ్డ తిరిగి రావడానికి కారణమే మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీద నాకే ఇంత మమకారం ఉంటే ప్రేమించిన కృష్ణకి ఎంత ఉండాలి? టీనేజ్ లో అందరూ లవ్ ని క్రాస్ చేసిన వాళ్లే. ఆ లవర్స్ లో ఏ ఒక్కరికైనా మంచి జీవితం దొరికిందంటే వాళ్ళ లవ్ ని కలగానుకుని మర్చిపోతారు. వీళ్ళు కూడా అటువంటి వాళ్ళ అవునా కాదని తెలుసుకోవడానికే ఇలా చేశాను. కానీ వీళ్ళు నిజమైన లవర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందో తప్పు చేసి 20 ఏళ్లుగా నేను అనుభవించిన బాధ చాలక ఇప్పుడు మిమ్మల్ని విడతీసి మరో తప్పు చేయలేను. లేదు, ఇంకొక నిమిషం కూడా మీ జోడీ విడిపోవడానికి వీల్లేదు. అవును, జరగడానికి వీల్లేదు. ఓయ్, ఇంటికి పెద్దలుడివి, నువ్వు లేకుండా గాయత్రికి పెళ్ళైపోయింది తెలుసా? ఏంటి, గాయత్రికి పెళ్ళైపోయిందా? వారి అబ్బా కలవకూడి జోడి కలిసిపోయిందా? తుంటాయి జోడి మాత్రమే కాదు, బాడీ కూడా ఒకటైపోయి ఉంటుంది. శోభనానికి ముహూర్తం కూడా మేమే పెట్టాం తెలుసా? ఈ పాటికి ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. వారి అబ్బా, ఇంతకాలానికి నేను ప్రేమతో గొప్పతో తెలుసుకుని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలని వస్తే ఇంకెవరితోనో పెళ్లి చేస్తారా? వదిలిపెట్టను, వదిలిపెట్టను. కృష్ణను గాయత్రి ఒకరి చెక్కుడు వదిలిపెట్టరు. గాయత్రి
గాయత్రి నా మాట విను, తప్పు జరగకూడదు. వాళ్ళు చేసేది అసలు పెళ్లి కాదు, నేను కృష్ణనే చేసుకుంటారని తెగించి బయటకు వచ్చేయి. నీకు కృష్ణనిచ్చి నేను పెళ్లి చేస్తాను. గాయత్రి కాశీకి పోయావు, ఈ ఇంటి దరిద్రం వదిలింది అనుకుంటే మళ్ళీ తగలడి చచ్చావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల ఎవరున్నారు తెలుసా? ఎవరు? అబ్బో రే